హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. పండగ వచ్చేస్తుంది కదండి, అందరిది ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయే ఉంటుంది. పాటికి నాది కూడా షాపింగ్ అయిపోయింది. శారీస్, వాటికి బ్లౌజెస్ అవన్నీ కూడా అన్ని సెట్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. కాకపోతే ఇంకా డ్రెస్సెస్ షాపింగ్ చేయలేదు. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ చూసినట్లయితే కనుక ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇవాళ వీడియోలో చుడిదార్ సెట్స్ అంటే 3 పీస్ విత్ చున్నీతో వచ్చే చుడిదార్ సెట్స్, అవి కూడా ఫెస్టివ్ వేర్ కి పర్ఫెక్ట్ అనమాట. కొంచెం కలర్ఫుల్ గా, కొంచెం చూడడానికి బాగుండేలాగా అలాంటివి. అండ్ దాట్ టు బడ్జెట్ లో. నథింగ్ ఈజ్ మోర్ దాన్ 800. అన్ని కూడా 799 కన్నా తక్కువే. అన్ని కూడా మంచి సెమీ పార్టీ వేర్ లాగా, అంటే ఇలా ఫంక్షన్ ఫెస్టివల్స్ కి వాటికి వేసేసుకోవచ్చు. అసలే మన సంక్రాంతి అంటే 3 రోజులు ఉంటుంది. అండ్ ముందు ఒక రోజు, తర్వాత ఒక రోజు యాడ్ చేసుకుంటే మొత్తం 5 రోజుల్లా ఉంటుంది కదా. పండగ నాడు శారీస్ అవి కట్టుకున్నా ముందు తర్వాత వేసుకోవడానికి చుడిదార్స్ లాంటివి చూస్తున్నట్లయితే బడ్జెట్ లో ఇవి బెస్ట్ ఆప్షన్. సో వాటి రివ్యూ ఇవాళ మీ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవే. అండ్ ఇవి మనం డైలీ యూస్ కి, ఆఫీసులకి వాటికి కూడా హ్యాపీగా వేసుకెళ్ళచ్చు. ఎందుకంటే చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం లుక్ బాగుండేలాగా, ఆబ్వియస్లీ బడ్జెట్ లో ఫిట్ అయ్యేవి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So we'll start with my favorite color, which is red. పండగ అంటే మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ లాంటివే ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. సో పండగకి సూట్ అయ్యేలాగా నాకు ఈ డ్రెస్ బాగా అనిపించింది అనమాట. అంటే సింపుల్ బట్ మంచిగా కూడా ఉంది, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ద కలర్. అండ్ ద ప్యాటర్న్ కూడా మరీ హడావిడి లేకుండా సింపుల్ గా డీసెంట్ గా కనిపించేవి కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. సో ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట డ్రెస్ ఏంటంటే మనకి సింపుల్ స్ట్రైట్ కట్ అనార్కలియో అలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇలా ఫ్లేర్ తో వస్తుంది అన్నమాట. మీరు చూసినట్లయితే మధ్యలో సెంటర్ లో ఇలా ఒక స్ట్రైట్ పార్ట్ స్టిచ్ చేశారు. వాటిపైన చిన్న చిన్న ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ బుటీస్ ఉన్నాయన్నమాట, ఇట్లాగా మీడియం సైజ్వి. అండ్ అటు ఇటు యోక్ పార్ట్కి అటు ఇటు మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టారు, అటు సైడ్ ఇటు సైడ్ ఇలా. సో దీనివల్ల ఏంటంటే మనకి మధ్యలో ఇలా స్ట్రైట్ గా ఉన్న అటు ఇటు ఇలాగా ఫ్లేర్ యాడ్ అయ్యి మంచిగా ఒక మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది అన్నమాట. ఇలాగా డ్రెస్ కి మంచి ఫ్లేర్ వచ్చింది, స్లిట్స్ అవి ఏం రాలేదు. అండ్ ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇట్లా ప్లేనే, 3/4 కన్నా ఇంకొంచెం పొడుగున్నట్టు అనిపించింది అనమాట నాకు. డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. ఈ ప్యాటర్న్ వల్ల కొంచెం ఇది ఒక డిజైనర్ టాప్ లాగా, డిజైనర్ డ్రెస్ లాగా లుక్ వస్తుంది అనమాట ఇది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ చాలా బడ్జెట్ లో వచ్చేసిందండి, బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఫెస్టివల్ అని అంటే కొంచెం మంచి బ్రైట్ కలర్స్ చూస్ చేసుకుంటాం కదా. సో ఈ కలర్, అఫ్ కోర్స్ రెడ్ ని మించిన కలర్ ఇంకోటి ఏమని చెప్పండి. సో ఇది ఈ కలర్ సెలెక్ట్ చేసా అనమాట. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఇలాగా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది, ప్లెయిన్ ప్యాంట్ సేమ్ రెడ్ కలర్ లో. అండ్ చున్నీ వచ్చేసరికి చున్నీ కూడా మంచిగా ఇచ్చారండి. ఇది ఎలా అంటే ఒక సాఫ్ట్ షిఫాన్ చున్నీ లాగా ఇచ్చారు, సాఫ్ట్ ఆర్గన్జా చున్నీ లాగా ఇచ్చారు. దానికి అంతా ఇలా స్కాలప్ బార్డర్ వచ్చింది అనమాట. విడ్త్ ఇంతే వచ్చింది చున్నీ, ఇది పెద్ద చున్నీ లాగా కాకుండా పొడవు బాగానే ఉంది కానీ విడ్త్ ఇంతే ఉందనమాట. ఇలాగా మొత్తం స్కాలప్ బార్డర్ వచ్చి ఇలా ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీయే వచ్చింది అనమాట. సో ఈ కలర్ వల్ల అండ్ ఎక్కువ హడావిడి లేదు, చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ చున్నీ కూడా ఇలాగ స్కాలప్ బార్డర్ రావడం వల్ల లుక్ చాలా బాగుంది అనిపించింది. ఫుల్ లుక్ ఎలా ఉందన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇది ఒక డ్రెస్, నాకు ఈ డ్రెస్ ఒకటి బాగా నచ్చింది అనమాట. అంటే ఎక్కువ హడావిడి లేదు, బట్ ద కలర్ ఇట్ సెల్ఫ్ చాలా పాప్అవుట్ అవుతూ బాగుంది అని అనిపించింది. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఈస్ ఇన్ గ్రీన్. రెడ్ అయిపోయింది, నెక్స్ట్ విల్ సీ గ్రీన్. ఇదిగోండి ఇలా. ఇదేంటంటే మన మామూలు స్ట్రైట్ కట్ లాగానే వచ్చింది కుర్తా. మధ్యలో ఇలా యోక్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ అండ్ చిప్ వర్క్ తో హైలైట్ చేశారనమాట. అండ్ మిగతాదంతా కూడా ఇలా ప్లెయిన్ కాకుండా డాట్స్ ఇచ్చారు, 3 డాట్స్ లాగా ఇచ్చారు, ట్రయాంగిల్ డాట్స్. హ్యాండ్స్ ఇలా ప్లెయిన్. ఈ కలర్ కూడా ఏంటంటే మంచి రేర్ కలర్ అనమాట, మెహందీ గ్రీన్ అంటాం చూడండి, అదే డార్క్ మెహందీ గ్రీన్ అనమాట. సో కలర్ బాగుంది అని అనిపించింది. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి ఇలాగా మెహందీ గ్రీన్ లోనే స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. ప్యాంట్ క్లాత్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్ గా ఉంది, ఎంతసేపు అయినా వేసుకొని ఉండొచ్చు అనమాట. బేసిక్ గా ఇవి ఏంటంటే మనము ఎక్కువసేపు క్యారీ చేయాలి, లేకపోతే ఇంట్లోనే అటు ఇటు హడావిడిగా తిరగాలి అని అనుకున్నా సరే చాలా కంఫర్టబుల్ గా తిరగచ్చు. అండ్ ఆఫీస్కి వేసుకెళ్ళాలన్నా, కాలేజీకి వేసుకెళ్ళాలన్నా ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ అనమాట ఇట్లాంటివి. దీనిపైకి చున్నీ కూడా మనకి ఫుల్ ఇట్లా ప్రింటెడ్ చున్నీ లాగా ఇచ్చారనమాట. దీని మీద ప్రింట్ చాలా హెవీగా వచ్చింది. టాప్ మనకి ప్లెయిన్ ఉన్నా సరే ప్రింట్ చాలా, చున్నీ చాలా ప్రింట్ ఇచ్చారు హెవీగా. ఇదిగోండి ఇలా మొత్తం డాట్స్ తోటే ఇలా
కింద అటు ఇటు చక్రాలు ఉన్నట్టు, సైడ్స్ ఇలా బార్డర్ ఉన్నట్టు పెద్ద చున్నీ వచ్చింది అనమాట. ఇలా వచ్చింది. సో దీనికి ఏంటంటే ఈ టాప్ కన్నా ఇది కొంచెం లైటర్ షేడ్లో ఉంది. బట్ దుపట్టా కొంచెం డిఫరెంట్గా ఉంటేనే బాగుంటుంది కదా, మొత్తం అంతా ఒకటే టోన్లో ఉండకుండా అని అనిపించింది అన్నమాట. ఇదిగోండి ఇలా దుపట్టా హైలైట్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది నాకు. ఇది కూడా ఎట్లా అంటే విస్కస్ రేయాన్ అంటాం చూడండి, అట్లా అనమాట. చాలా చాలా సాఫ్ట్ రేయాన్ క్లాత్ లాగా ఉంది. సో ఈ చున్నీ అంతా ఇలా డాట్స్ అది అంతా హడావుడి వచ్చేసరికి కొంచెం చూడ్డానికి మంచి గ్రాండ్ గా కనిపించేస్తుంది అనమాట. యాక్చువల్గా చాలా బడ్జెట్ లో అండ్ చాలా సాఫ్ట్ గా బాగుంది. బట్ ఆ డిజైన్ వల్ల దుపట్టా వల్ల ఇంకొంచెం లుక్ యాడ్ ఆన్ అయింది అనమాట. ఏ డ్రెస్ కైనా సరే మనకి చున్నీ బాగుంది అనుకోండి, లుక్ ఇంకా ఎన్హాన్స్ గా కనిపిస్తుంది కదా, ఆ కోవకు చెందిన డ్రెస్ అనమాట అది. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఈస్ దిస్ వన్. ఇది మంచి బ్రౌన్ కలర్ డ్రెస్ అండి. అసలు ఈ కలర్ లేదు నాకు అని అనిపించింది అన్నమాట చూడగానే. లైట్ బ్రౌన్ లో అలా కాకుండా మంచి ఇట్లా డార్క్ కాఫీ బ్రౌన్ కలర్, దానిపైన అంతా ఎంబ్రాయిడరీ చిప్స్ అది ఏం రాలేదండి, జస్ట్ మొత్తం ఇట్లా సాఫ్ట్ డీసెంట్ ఎంబ్రాయిడరీ వచ్చింది యోక్ పార్ట్ అంతా. ఓన్లీ యోక్ పార్టే కాకుండా బాడీలో కూడా మనకి ఇందాక రెడ్ చూపించాను చూడండి, మధ్యలో స్ట్రైట్ వచ్చి అలాగే సేమ్ మధ్యలో స్ట్రైట్ పార్ట్ వచ్చింది. దగ్గర అంతా ఇలాగా రోజెస్ ఎంబ్రాయిడరీ చేశారు. సైడ్ కి మాత్రం ఇలా అనార్కలి లాగా, అంటే ఇలా చూసారు కదా ఫ్లేర్ ఎంత ఉందో, ఇలా ఫ్లేర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి లుక్ బాగుంటుంది అన్నమాట. అది కొంచెం పార్టీ వేర్ డ్రెస్ లా అయిపోతుంది కదా. సో అలా వచ్చింది విత్ 3/4 హ్యాండ్స్. సేమ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇలా అనమాట. ఈ కలర్ ఇంతవరకు లేదు అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. చాలా చాలా బ్రైట్, ఐ మీన్ డార్క్ కలర్ కదా, సో మనకి బాగా అనిపిస్తుంది అనమాట. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. డార్క్ చాక్లెట్ కలర్ లాగా ఉందనమాట. చాక్లెట్ అంటే తినే చాక్లెట్ కాదండి, నేను అసలే నో షుగర్ చేస్తున్నాను, నన్ను చాక్లెట్ అని ఎవరు టెంప్ట్ చేయొద్దు, నేను కూడా ఆలోచించాను దాని గురించి. సో దీన్ని మనం బ్రౌన్ అనే అందాము, డార్క్ బ్రౌన్ అని అందాము. సో ఎందుకంటే ప్యాంట్ వచ్చేసరికి ఇలాగా ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది అన్నమాట. ఇది ప్యాంట్ అండ్ దీని చున్నీ కూడా సేమ్ అదే బ్రౌన్ కలర్లోనే. ఈ చున్నీ వచ్చేసరికి మనకి షిఫాన్ చున్నీ ఇలా వచ్చింది అనమాట, సాఫ్ట్ షిఫాన్ చున్నీ. దానిపైన అంతా కూడా ఇలాగా చిన్న చిన్న బూటీ స్టిచ్చెస్ ఉన్నాయి. ఇలా జస్ట్ అక్కడొకటి ఇలా సర్కిల్ లాగా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి అనమాట. సో ఇది మొత్తం అంతా ఒక డార్క్ టోన్ లో ఉంటుంది అనమాట ఈ డ్రెస్. విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని వెళ్ళేంత కంఫర్టబుల్ గా ఉంది. అండ్ క్లాత్ యాజ్ ఎ మెన్షన్ వెరీ వెరీ సాఫ్ట్ క్లాత్. ఇది కూడా మనం రోజు అంతా అయితే 2-3 రోజులు ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు, అంత సాఫ్ట్ క్లాత్ అనమాట. సో బేసిక్ గా క్లాత్ సాఫ్ట్ గా లేకపోతే ఎక్కువ సేపు బాడీ పైన ఉంచుకోలేము కదా, బ్రీతబుల్ గా ఉండాలి, సాఫ్ట్ ఉండాలి కదా. సో ఆ కోవకు చెందిందని చెప్తున్నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. మస్తు కలర్ఫుల్ గా ఉంది కదా, మొత్తం గ్రీన్ పింక్, దానిపైన బాందిని, దాని మీద యోక్ పార్ట్ అంతా వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ చిప్స్ వాట్ నాట్, అంత హడావిడి ఉంది ఈ డ్రెస్ లో. జస్ట్ బికాస్ ఆఫ్ ద కలర్స్ ఇది ఒక పార్టీ వేర్ డ్రెస్ లా కనిపిస్తుంది అన్నమాట. టాప్ వచ్చేసరికి మామూలు విస్కస్ రేయాన్ లానే ఉంది, దానిపైన అంతా ఇలా బాందిని ప్రింట్ వచ్చింది విత్ అ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్. ఈ గ్రీన్ అండ్ పింకే కాకుండా దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ కాంబినేషన్ లో అసలు లేదు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ బాందిని కలర్స్ ఏమో అని అనిపిస్తుంది నాకు, గ్రీన్ అండ్ పింక్. సో అందుకని ఇది తీసుకున్నా అనమాట. కింద పార్ట్ కూడా ఇక్కడ మనకి ఇలా పింక్ బార్డర్ వచ్చింది, టాప్ కి స్ట్రైట్ కుర్తానే, హ్యాండ్స్ కూడా ఇలాగ బార్డర్ లాగా సేమ్ పింక్ కలర్ లో వచ్చింది అనమాట. మొత్తం అంతా బాందిని ప్రింటే. ప్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ గ్రీన్ ప్యాంట్ ఇచ్చారు, ఎందుకంటే ఎక్కువ గ్రీన్ గా అనిపిస్తుంది కదా. ఇంకా చున్నీ చూసారు కదా, ఫుల్ కలర్ఫుల్ పింక్ అండ్ గ్రీన్ తో మొత్తం లైన్స్ విత్ బార్డర్ వచ్చింది అనమాట. ఈ చున్నీ వల్ల ఇంకొంచెం కలర్స్ అన్ని ఇట్లా పాప్ అవుట్ అవుతూ బాగా కనిపిస్తుంది. చున్నీ వచ్చేసరికి ఇలా షైనీ క్లాత్ లా అనమాట, షైనీ షిఫాన్ ఎలా ఉంటుంది అలా ఉంది. జస్ట్ సిల్క్ క్లాత్ ఇదంతే, బట్ షైనీగా ఉందనమాట ఫుల్ గా. ఇది సిల్క్ మిక్స్ రేయాన్ లాగా ఉందనమాట టాప్ అయితే. ఇది కూడా యాజ్ మెన్షన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా కలర్ లేదు, బాందినిలో ఈ కలర్ అయితే బాగుంటుంది అని అనుకుంటే యూ కెన్ ట్రై. ఇందులో అన్ని కూడా ఇలాంటి పార్టీ వేర్ కలర్సే ఉన్నాయి. సో ఏ కలర్ మీరు చూస్ చేసుకున్నా సరే సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుంది, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు మంచి ఫెస్టివ్ వేర్ లుక్ లాగా ఉంటుంది అన్నమాట, పార్టీ వేర్ ఫెస్టివ్ వేర్ లుక్ లాగా. సో మీరు ఎవ్రీడే యూసేజ్ చేయడానికి అన్నిటికీ పర్ఫెక్ట్. ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ చాలా ఈజీ అనమాట. ఇవన్నీ ఊరికే జాడేసేసుకుని అలా వేసేసుకొని అలా తీసేయచ్చు అనమాట. ఇస్త్రీలు గంజులు ఇవేం ఉండదు, చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్. లైనింగ్ అది ఏం లేదు, బట్ సీత్రూగా అస్సలు లేవు ఏది కూడాను. అన్ని కూడా చాలా బాగున్నాయి. వేసుకున్నవన్నీ కూడా నేను ఫుల్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అవి చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అన్నమాట వేసుకుంటే ఎలా ఉంది అన్నది. సో మీకు ఏదైనా నచ్చి మీకు అవసరమో మీ బడ్జెట్లో ఫిట్ అవుతోంది, మీకు ఈ కలర్ లేదు అని అనుకుంటే మనకు కనుక
వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ అమెజాన్ లోనే కాబట్టి మీరు ఆర్డర్ చేయొచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత వేసుకొని ట్రై చేసి చూడొచ్చు. సైజ్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేదు అసలు నాకు నచ్చలేదు నాకు ఎందుకని అనుకుంటే రిటర్న్ కూడా ఇచ్చేసేయచ్చు, మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. సో ఇది ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ఫుల్ డ్రెస్సెస్ యొక్క రివ్యూ అనమాట. నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఏది నచ్చినా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. Till then, take care and bye-bye.